ఓటు హక్కు 18 ఏళ్లకి, 21 ఏళ్ళు అబ్బాయికి పెళ్ళికి, అమ్మాయికి పెళ్ళికి 18 ఏళ్ళు. పెళ్ళికి 18 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్బాయికి కూడా 18 ఏళ్లకే పెళ్ళికి ఒప్పుకోవాలి. అబ్బాయి ఓటు 21 కాదు కదా, అబ్బాయి పెళ్ళి 21, అబ్బాయికి ఓటు 18కే ఇస్తున్నారు కదా, కాబట్టి పెళ్ళి కూడా 18 ఏళ్లకే అన్న చర్చ గతంలో నడిచింది. ఇప్పుడు రూటు మారింది. బ్రిటన్ వాళ్ళు 16 ఏళ్లకే ఓటు హక్కిస్తూ ఉంటున్నారు. కానీ మన దేశంలో ఇందిరా జయసింగ్ లాంటి న్యాయవాదులు, మేధావి వర్గం ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెచ్చారు. 16 ఏళ్లకే వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళ కింద ట్రీట్ చేయాలి, వయోజనుల కింద ట్రీట్ చేయాలి. కన్సెంట్ అంటే అబ్బాయితో ప్రేమ, స్నేహం, సంసారం, సెక్సు ఇట్లాంటి వాటికి ఒప్పుకునే అధికారం 16 ఏళ్లకే అమ్మాయికి ఇచ్చేయాలి అన్నటువంటి సరికొత్తదైనటువంటి ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు 16 ఏళ్లకే మైండ్ మెచ్యూర్ అయిపోతుంది అన్నటువంటి పాయింట్ని తీసుకుని తెర మీదకి తీసుకొచ్చినటువంటి సిచ్యుయేషన్ ఇది. ఇందిరా జయసింగ్ ఈ 16 ఏళ్లకి సంబంధించి సుప్రీంకోర్టులో వేసినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తిరస్కరించింది. ఇది చాలా పెద్ద రిస్క్ అవుతుంది, ట్రాఫికింగ్కి కారణం అవుతుంది, ఎక్స్ప్లాయిటేషన్కి కారణం అవుతుంది, సొసైటీ కరప్ట్ అయిపోతుంది అంటూ తోసిపుచ్చింది. 16 ఏళ్లకే సెక్సువల్ కన్సెంట్ అనేది ఎలా సాధ్యం అన్నటువంటి ప్రశ్నించింది. దానికి జయసింగ్ ఏమంటది, 182% పోక్సో కేసులు నమోదవుతున్నది 16 నుంచి 18 ఏళ్లకి. అమ్మాయిలు అబ్బాయితో ఇష్టపడినే ప్రేమించినే వాళ్ళతో సెక్స్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి 18 ఏళ్లలో మైనర్ కావడం వల్ల అబ్బాయి జీవితం నాశనం అవుతుంది. చట్టం ప్రకారం లెజిస్లేషన్ కారణంగా అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి, అమ్మాయిలేమో చివరికి అమ్మాయిల శిబిరాల్లో బ్రతకాల్సి వస్తుంది, మానసిక పరిస్థితి తేడా వస్తుంది అంటూ పాయింట్ తీసుకొచ్చింది, చర్చకి తీసుకొచ్చింది.